పడిపోతూ ఉంటే సగం బస్ స్టాండ్ కట్ చేసేసి టెంపరీ షీట్ వేశారు. మిగతా సగం కూడా శిథిలావస్థలో ఉంది. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు 2014-18 కాలంలో 2018లో కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ రహదారులు పౌరుల శాఖ మంత్రి గడ్కరీకి ప్రధానమంత్రికి లేఖ రాసి ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ తిరుపతిలో నిర్మించాలని మన ముఖ్యమంత్రి గారు కోరారు. 2018లో 19 నుంచి 24లో దాని గురించి పట్టించుకోలేదు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మరలా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు దానిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దానిపైన కేంద్ర మంత్రికి మరలా చర్చించి లెటర్లు రాసి అప్రూవల్ తీసుకొని ఇప్పుడు ఒక అప్రూవల్ స్టేజ్ ఉంది అధ్యక్ష. మన మంత్రివర్యులు కూడా R&D రహదారుల భవనాల మంత్రివర్యులు దీనిపైన ఫాలో అప్ చేస్తున్నారు అధ్యక్ష. అది త్వరితగతిన పూర్తి చేస్తే అది తిరుపతిలో నివాసుల ప్రయాణికులకు యాత్రికులకు ఇటు ఒక పక్క రైల్వే స్టేషన్ ఒక 100 మీటర్లు ఉంది. విష్ణు నివాసం శ్రీనివాసం 50 నుంచి 100 మీటర్లు ఉన్నాయి. చాలా అనువులు ఉన్నాయి. హోటల్స్ అంతా ఉన్నాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఈ బస్ స్టాండ్. దీని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి మరొకసారి మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారు NHML నేషనల్ మేనేజ్మెంట్ లాజిస్టిక్ దీంట్లో పెట్టి EPC కింద పెట్టాలని దాదాపు 500 కోట్లతో ప్రతిపాదనలు గత సంవత్సరం రోజులుగా ఫాలోఅప్ చేస్తున్నాము. 500 కోట్లతో నేషనల్ హైవే అధ్యక్ష. నేషనల్ హైవే డిజైన్స్ డ్రాయింగ్స్ సార్ బస్ స్టాండ్ వరకు బస్ స్టాండ్ అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో చేపిస్తున్నారు అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. అది కొంచెం త్వరితగతిన చేపిస్తే బస్ స్టాండ్ శిథిలావస్థలో పరిస్థితులు పడిపోతా ఉందనేసి యాత్రికులకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా అవసరం అధ్యక్ష. రోజు లక్షలాది మంది యాత్రికులు ఆ బస్ స్టాండ్ లో దిగుతున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆ బస్ స్టాండ్ నుంచి హోటల్స్ స్టే హోమ్స్ అన్నిటికీ చాలా కన్వీనియంట్ గా ఉంది. ఆ బస్ స్టాండ్ మీ ద్వారా ప్రభుత్వానికి మన మంత్రివర్యులు R&D మంత్రివర్యులు వారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఆ బస్ స్టాండ్ ని నేషనల్ హైవే మేనేజ్మెంట్ లాజిస్టిక్ కింద తయారు చేయాలనేసి కూడా తెలియజేస్తున్నారు.